వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 33 జిల్లాలకు అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ. తీవ్రతను బట్టి వార్నింగ్స్ జారీ చేసే అవకాశం ఉంది. వాయుగుండం రేపు తీరం దాటే అవకాశం ఉంది. ఇక వాయుగుండం తీరం దాటినప్పటికీ తెలంగాణపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రాత్రి నుంచి హైదరాబాద్ తడిసి ముద్దవుతుంది. మరో 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణ వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లితో పాటు పలు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. రాత్రి నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఇదే వర్షం దాటి మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగే అవకాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత. ఎస్ మహేశ్వరి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన వాయుగుండ ప్రభావంతో వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 16 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దాదాపు 17 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో తీవ్రతను బట్టి కూడా ఆ వార్నింగ్స్ చేంజ్ చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా రాత్రి నుంచి ఏకదాటిగా ముసురుతో కూడిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఉదయం నుంచి కూడా అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే ఇవాళంతా కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. సో ఎవరైతే అత్యవసరమైతే బయటికి రావాలని కూడా సూచిస్తూ ఉన్నారు. మరోవైపు ఐటీ సెక్టార్ వైపు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ నెలకొనే అవకాశం ఉండడం నేపథ్యంలో ఐటీ కంపెనీలన్నిటి కూడా వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ తీసుకోవాలని కూడా ఇప్పటికే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే సూచనలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో కూడా వార్నింగ్స్ ఇప్పటికే వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. అయితే అల్పపీడనం రేపు తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అల్పపీడనం వాయుగుండం తీరం దాటే సమయానికి కూడా తెలంగాణపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. అయితే ఇది పూర్తిగా కూడా ఉపరితల ఆవర్తనం ద్రోణుల కారణంగా ఈ వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరోవైపు అంటే మాన్సూన్ ఏర్పడినప్పటి నుంచి కూడా మాన్సూన్ ప్రభావంతో అల్పపీడనాలు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినప్పటికీ వాయుగుండంగా బలపడడం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ వాయుగుండం ప్రభావం కారణంగానే అంటే చాలా త్వరగా కూడా తీరం దాటుతున్న నేపథ్యంలో ఈ 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు ప్రజలు కూడా ఎక్కడికక్కడ హైడ్రా అధికారులు కానీ జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడికక్కడికి దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా జారీ చేస్తున్నాం. గంటకి దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే పంపిస్తామని కూడా చెప్తున్నారు. ఒక హైడ్రా అధికారి కూడా వాతావరణ శాఖలో ఉంటారు. 24 గంటల పాటు కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. అయితే దానికి తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం 144 సంబంధించిన ప్రాంతాల్లో వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ ఉండడంతో ఆ పాయింట్స్ దగ్గర కూడా పూర్తిగా దానికి సంబంధించి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంది. అయితే పూర్తిగా భారీ వర్షాలు హైదరాబాద్ నగరంలో 2-3 సెంటీమీటర్ల వర్షపాతానికి దాదాపుగా కూడా చూసుకుంటే రోడ్లన్నీ కూడా జలమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు ఆన్ డ్యూటీలో ఉండాలి. ఈ 2 రోజుల పాటు కూడా ఎవరు బయటికి వెళ్లొద్దని కూడా సూచిస్తూ ఉన్నారు. సో ఇవాళంతా కూడా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ఆ ప్రాంత ప్రజలకు ఎప్పటికీ అక్కడ జిల్లా అధికారులు కూడా అలర్ట్ జారీ చేయడం చేసినట్టు చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా కూడా ఈ రోజు రేపు పూర్తిగా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సుష్మిత. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణ వాతావరణ శాఖ.
ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లితో పాటు పలు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. మరికొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. రాత్రి నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉంది. ఇక ట్యాంక్ బండ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది, అక్కడి నుంచి మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్. నిన్న ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మోస్తరుగా కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని చోట్ల అయితే రెడ్ అలర్ట్ ఉంది, అక్కడ భారీ వర్షపాతం నమోదవుతూ ఉంది. హైదరాబాద్లో అయితే చిరుజల్లులు కురుస్తూ ఉన్నాయి. ఒక్కో సందర్భంలో కొద్ది నిమిషాల్లోనే అతి భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న సాయంత్రం సంబంధించి ఆఫీస్ టైంలో ఇంటికి వెళ్లే సమయంలో 4 నుంచి 6 గంటల ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల దాదాపుగా ట్రాఫిక్ జామ్ అనేది దాదాపుగా కిలోమీటర్ల మేర ఏర్పడుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా మళ్ళీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఏరియాల్లో అయితే భారీ వర్షం కురుస్తూ ఉంది. దీంతో ట్రాఫిక్ ఇక్కట్లయితే తప్పట్లేవు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ చేసింది. అత్యవసర పనులు మినహా మిగతా పనులను కూడా వాయిదా వేసుకోండి. ఇంకొక 2 రోజుల పాటు ఈ భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యక్తిగతంగా వారి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా అధికారులను కూడా ఇటు అలర్ట్ చేయడం జరిగింది. సామాన్య ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే గతంలో వరదలు వచ్చాయో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఒకవేళ అతి భారీ వర్షం కురిస్తే వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు అధికారులను కూడా వాళ్ళని ఈ సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అతి భారీ వర్షాలపైన సమీక్ష చేసిన సీఎం రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టర్లు ఇతర రెవెన్యూ అధికారులందరూ కూడా అలర్ట్ చేశారు. సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించే విధంగా కూడా ఎప్పటికప్పుడు అలర్ట్లో ఉండడంతో పాటు ముఖ్యంగా చెరువులు ఇతర సంబంధించిన వాటి దగ్గర ఎక్కడైతే సంబంధించి ఎక్కువ భారీ వర్షపాతం నమోదయ్యి గండిపడే అవకాశం ఉంటుందో అక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కింది స్థాయి అధికారులను అలర్ట్ చేశారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ అలాగే జీహెచ్ఎంసీ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ సంబంధించి మోహరించి ఉండడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడైనా అలర్ట్ అవసరం అనుకుంటే నియర్ బై 5-10 కిలోమీటర్ల దూరంలో ఈ టీమ్స్ ఉండే విధంగా జోన్ల వారిగా కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ ఏరియా చూస్తున్నాం. సంబంధించి చిరుజల్లులు అనేవి కురుస్తూ ఉన్నాయి. వర్షపాతం స్లోగా కంటిన్యూగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడుతూనే ఉంది. దీంతో వర్షంలో తడుస్తూనే ఉద్యోగస్తులు కానీ ఇతర సంబంధించిన ప్రజలందరూ కూడా వారి కార్యాలయాలకు ఆఫీసులకు చేరుకుంటున్నారు. కంటిన్యూగా వర్షం పడుతుండడంతో వాటర్ అంతా కూడా ఎక్కడికక్కడ కూడా వెళ్తూ రోడ్లపైన కనిపిస్తున్నది. చాలా ప్రాంతాల్లో కూడా వాటర్ లాంకింగ్ పాయింట్లు ఉండడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది ఆ వాటర్ లాంకింగ్ దగ్గర మోటార్లు పెట్టి నాలలోకి వాటర్ పంపిస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. రేపు కూడా వర్షపాతం ఉన్న నేపథ్యంలో బతుకమ్మ వేడుకల నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు చెరువుల దగ్గర తీసుకోవాలంటే కూడా ఇరిగేషన్ శాఖ అధికారులను ఆ సీఎస్ ఆదేశించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.